ప్రియులారా, చాలామంది నోటితో నోటితో నేరాలు చేస్తారు. నోరు. అందుకని యాకోబు భక్తుడు బైబిల్లో నోరు అంటే నాలుక బహు చిన్నదైనను బహుగా అదిరిపడదు. చాలా చిన్నది దేహంలో అయినా బహు అదిరిపడుద్ది. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుద్ది. దాన్ని అణచగలిగిన వాడు, దాన్ని లోపరచగలిగిన వాళ్ళు ఎంతవరకు ఎవరు పుట్టలేకపోయారు. నరుడి వల్ల కాలేకపోయింది అని అక్కడ రాస్తాడు 3వ అధ్యాయం యాకోబు. నోటితో నేరాలంటే ఎలా ఉంటాయో కొన్ని మాటలు, కొన్ని బైబిల్లో నుండి కొన్ని విషయాలు మీకు మీ దృష్టిలో తీసుకొస్తాను. మీరు స్టడీ చేయండి. చాలా చిన్న సందేశం, చక్కగా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు చెప్తున్నాం కనుక ఈ మాటలు మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నా. యోబు గ్రంథకర్త అంటాడు 31వ అధ్యాయం 30వ వచనంలో, నేను అలాగూ చేయలేదు అంటూ చెప్తూ, పాపము చేయుటకు నా నోటికి నేను చోటియలేదు. నోటితో పాపం అంట. నోటితో పాపం ఎలాగుంటుందో, నోటితో పాపం ఎలా చేస్తాం, నోటితో పాపం ఎలా చేస్తాం. నోటి పాపం అనగా ఏమి? ఒకటి, మొట్టమొదటి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, దీవించండి, శపించు మాకండి అని అంటాడు. రోమాపత్రిక 12:14 ఉంటుంది. మీరు ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలువబడ్డారు గనక కీడుకు ప్రతి కీడైన, దూషణకు ప్రతి దూషణైనా చేయకుండా దీవించండి. అలాగే మత్తయి సువార్త యేసు ప్రభువు స్వయంగా చెప్పిన మాట 5వ అధ్యాయం 43 నుండి మనం చూస్తే, నీ పొరుగు అని ప్రేమించి శత్రువుని ద్వేషించమని పాత నిబంధనలు ఉంది కదా. అయితే నేను ఇప్పుడు మీతో చెప్పేదానుగా మీ పరలోక తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువును ప్రేమించండి, హింసించే వరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు చెడ్డోళ్ళ మీద, మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా తన వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు కదా. అలాగే మీరు కూడా అందరినీ ప్రేమించండి, అందరినీ కొరకు ప్రార్థించండి, మీరు ఎవరిని శపించమాకండి, మీరు ఎవరికి దూషించమాకండి అని ప్రభు. అంటే దూషణ, నోటితో దూషణ మాటలు, ఆవేశపు మాటలు, కోపపు మాటలతో, మాటలతో హింసించే వాళ్ళు ఉంటారు. హింసాత్మకమైనటువంటి మాటలు, అది నోటితో పాపం మొదటగా. అలా చేయొద్దు. క్రైస్తవులు, దేవుని బిడ్డలారా, ఎవరైనా నిన్ను తోలనాడినా, హీనంగా మాట్లాడినా, అబద్ధంగా చెడ్డ మాటల పలికినా, నిందలేసిన, ఏమలాంటి ఎన్నన్నా నీవు వారిని తిరిగి వాళ్ళు అన్నారు కదా అని నీవు అనకూడదు. ప్రార్థనే చెయ్యి. అది నోటితో పాపం చేయకుండా ఉండాలంటే ప్రార్థన చేయగాని, పలానోళ్ళు బూతులు తిట్టారని నువ్వు తిట్టకూడదు. పలానోళ్ళు నన్ను నాశనం అవ్వాలని తిట్టారు కానీ నువ్వు అనకూడదు. నువ్వు ఎందుకంటే ఆశీర్వించబడతావు. నీవు ఆశీర్వించబడటం సైతానికి ఇష్టం లేక ఎవరో ఒకరు నోటిని వాడుకుని నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేయటానికి, నీకు కోపం వచ్చేటువంటి విధంగా ఎవరినైనా వాడుకుంటాడు. ఏ మనిషిని వాడుకుంటాడో తెలియదు. కనుక అలాంటి సమయంలో నువ్వు బాధపడద్దు. చిన్న మాట ఒక ఉదాహరణ చెప్తా. హన్న వెళ్ళి ప్రార్థన చేస్తుంది మందిరంలో పిల్లల కోసం, సంతానము. అక్కడ దైవజనుడు పెద్ద ఆయన ఉన్నాడు, ఏలీ అని. ఆయన ఆమె ప్రార్థన చేసుకోవటం చూసి ఆయన ఏమన్నాడు, ఇంకెందాక మత్తురాలు వింటావు అని అన్నాడు. అంటే అర్థమేంటి, తాగొచ్చిందని అన్నాడు కదా ఆమెని. ఆమె మామూలు మనిషి కాదు, బాగు ధనవంతురాలు, అందగత్తే, చాలా పేరుంది. నన్ను తాగుబోద్దని అంటావా, ఇంత ప్రార్థన చేస్తుంటే అని చెప్పి తిరిగి ఆయన మీద తిరగబడలా. ఏలిని వాడా, నీ దాసురాలనైనా నేను త్రాగి ఏ విధమైన మత్తులో లేనయ్యా, పిల్లల కొరకు హృదయ దుఃఖంతో, మనోదుఃఖంతో ప్రార్థన చేసుకుంటానే తప్ప అని చెప్పుకుంది. అక్కడ దైవజనుడైతే నువ్వు ఎందాక మత్తుగా ఉంటావు అంటాడు. అది కనుక ఆత్మ సంబంధులు ద్వారా కానీ, వాళ్ళు పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా, క్రైస్తవులైనా, దైవ సేవకులైనా, పెద్ద బిషప్పులైన, రెవరెండ్లైనా ఒక్కోసారి నిన్ను అర్థం చేసుకుని
అర్థం చేసుకోకపోయినా నీకు కావాలని కూడా అనేవాళ్ళు ఉంటారు. దావీదు ఎంతో యథార్థంగా ఉంటే కావాలని సౌలు దావీదుని చంపాలని ప్రయత్నించేలా, కావాలని మరి కావాలని ఆగరు ద్వారా పిల్లల్ని సంపాదించుకుందని తెలిసి కూడా వాళ్ళు దగ్గర తీసుకుని అబ్రహాం శారా గారు మరి తర్వాత ఏం చేశారు, ఇదిగో నా మీద అతిశయపడుతుంది కనుక దాన్ని ఇంట్లో పంపించేయమని అబ్రహాంకి నేర్పి శారమ్మ గారు వాళ్ళిద్దరు పంపించేలా, తిరిగి ఆమె యజమానుడని ఏంటి ఇలా చేస్తాను ఏమనలాలని, కానీ దేవుడు ఊరుకున్నాడా, ప్రభు ఇచ్చించలా ఆగర్ని. అలాగే నీవు దూషణకు ప్రతి దూషణ చేయక దీవించు. మాటలతో దూషణలతో రకరకాలైనటువంటి అబద్ధ చెడ్డ మాటలతో మొదటగా నోటితో పాపం చేస్తారు చాలామంది. అనేక మందికి ఏమీ లేకపోయినా ఏమీ చేయలేకపోయినా నోరు ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చినంతగా అవి ఏమైనా సరే, అది బండబూతులైనా సరే మాట్లాడితే తెగిస్తారు. చాలామందిని నేను చూసి ఆత్మ సంబంధులేళ్ళు, పెద్ద పెద్ద బిషప్లు, రెవరెండ్లు, పెద్ద పెద్ద క్రైస్తవులైన విశ్వాసం చాలామంది చూసాను అలాంటి వాళ్ళు. కనుక ఏం టెన్షన్ పడమ, ముందుగానే చెప్తున్న బైబిలు. కనుక పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యలేదు అంటే, నోటి ద్వారా మనం ఎవరో పనికి మాలినోళ్ళు చేతకానోళ్ళు మాట్లాడారని మనం మాట్లాడకూడదు. వాళ్ళకి మనకు తేడా. మన నోటికి ఆ పాపం అంటకుండా ఉండాలంటే ఎవరైనా అన్యాయంగా చెడ్డగా ఏమైనా అన్నారా, ఏదైనా అన్నామంటే ప్రభువుకు వదిలేసేయండి, ప్రార్థనే చేయండి, ప్రభువా వాళ్ళని దీవించు అనందు. అలా చేస్తే నీ నోటికి పాపం అంటుకోదు, నువ్వు దేవుని దృష్టిలో నిర్దోషుకుంటారు. ఇక నోటితో పాపం అంటే రెండో విషయం ఏంటంటే, దేవుని ఎదుట అనాలోచనగా ప్రవర్తించకూడదు. చూద్దాం, ప్రసంగి గ్రంథకర్త 5వ అధ్యాయం 2, 4, 6 వచనాలు చూస్తే నోటితో దేవుని ఎదుట పాపం అంటే ఎలా ఉంటుందంటే, ఆపదల్లో, అపాయాల్లో, కరువుల్లో, కష్టాలు ఏం చేస్తారంటే చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మొక్కుబడి చేసుకుంటారు. ప్రభా నీవు నాకు ఇల్లు కట్టిస్తే, నేను ఇల్లు కట్టుకుంటే నీకు అది చేస్తా, ఉద్యోగం వస్తే, పెళ్ళైతే, పిల్లలు పుడితే, ఇక రకరకాలైనటువంటి ప్రార్థన అవసరాలు దేవుని ఎదుట పెట్టి ఇది జరిగితే నీకు మేము ఎలా చేస్తాం, అలా చేస్తాం అని దేవుని ఎదుట మొక్కుకుంటారు. కానీ తర్వాత చాలామంది చేయరు. దేవుని ఎదుట ఏమైతే అనుకున్నారో అది చేయరు. అందుకని ఇక్కడ ఏమంటే, నీ దేహమునకు నీ దేహమును శిక్షకు లోపరచనంత పని నీ నోటి వలన జరగని మాక అనుకుంటారు. మొక్కుకున్నాం, ఇవ్వకపోతే ఏంటి దేవుడని చూసుకున్నాం. నీ దేహానికి శిక్ష వస్తుంది, ఏ జబ్బు వస్తుంది, ఏ రోగం వస్తుంది. నువ్వు దేవునికి ఇవ్వాలనుకున్న దానికి డబల్ అక్కడ వసూలు అయిపోతుంది. అందుకని ఎవరైనా సరే ఈ సందేశం వినపిల్లారా, ఒక టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేస్తాను అనుకున్నావా, ఆపదలు ఉన్నప్పుడు, కష్టంలో, ఇప్పుడు మెస్సియా స్వరం ఈ దైవ సందేశాలని పరిచయల్ని, ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తారు, ప్రార్థన చేస్తారు, అయ్యా ఈ పని అయితే నేను అలా చేస్తాను, ఇది చేస్తాను. ఎక్కడైతే మొక్కుకున్నావో, ఎవరి దగ్గరైతే అన్నావో అక్కడే ఇవ్వాలి నీ మొక్కుబడి. నేను దేవుని నమ్ముకున్నానండి, ఏదైతే దేవుడే కదా, ఏ మందిరం అయితే ఆ మందిరమే కదా, సేవకుడని అబద్ధాలాడి అటు ఇటు చేయకూడదు. ఎక్కడ కష్టపడ్డావో, ఎక్కడైతే నీ గురించి ప్రార్థన చేశారో, ఎక్కడైతే నువ్వు మాట ఇచ్చావో, ఏ మందిరంలో ఏ దైవజనుడి ఈ మాట చెప్పుకున్నావో అక్కడే ఆ మొక్కుబడిని దేవునికి సమర్పించాలి తప్ప, నేను అక్కడెక్కడ చెల్లించానని మళ్ళా అబద్ధాలు ఆడి అసలు చేయకూడదు. తప్పించుకున్నాం అనుకో, నీ దేహానికి శిక్ష వస్తుంది, నీ దేహానికి జబ్బు పంపిస్తాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని ఎదుట ఇలాంటి మాటలు మొక్కుబడి చేసి చెల్లించకుండా నీ నోటితో పాపం చేసి శిక్ష తెచ్చుకోమాక. ఇక మూడవది కోపం వచ్చిన నోటికి పని చెప్తాం.
బైబిల్ ఏం చెబుతుంది? మత్తయి సువార్త 5:21-22 ఏముందంటే, ఇదిగో అక్కడ అంటున్నాడు, యేసు ప్రభు వారు స్వయంగా చెబుతున్నారు, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగను అంటే తీర్పుకు లోనవుతాడు. తన సహోదరుని చూసి వ్యర్థుడా, పనికిమాలోడా అన్న వాళ్ళని దేవుడు మహాసభలో ద్రోహి అనవాడు. కానీ కోపపడిన, వినండి, వ్యర్థుడా అన్న, ద్రోహి అన్న తోటి వాళ్ళని ఎవరినైనా సరే, వాళ్ళు ఎవరినైనా సరే అనకూడదు. అలా అన్నావా నీ నోటితో పాపం చేస్తున్నావని అర్థం. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని ద్రోహి అనవద్దు, ఎవరిపైన కోపపడదు. హేబేలుపై కయ్యను కోపంతో వచ్చుకుని ఏమైపోయాడు? శాపగ్రస్తుడయ్యాడు కదా. అందుకని ఎవరిపైన పనికిమాలిన కోపాలు చూపించి శాపాలకు గురి కావద్దు. కనుక ఇది నోటితో పాపం అంటే. వ్యర్థుడా అని వాళ్ళని దూషిస్తే, వీళ్ళని దూషిస్తా, అలా కొంతమంది పాస్టర్ గారు కూడా నేనే పాస్టర్ గారిని, నాకే బైబిల్ బాగా తెలుసు, ఇంకా వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళంటూ. జాగ్రత్త, నోటితో పాపం చేయమాకండి. ప్రేమతో హెచ్చరించండి, ప్రేమతో గద్దించండి, ప్రేమతో సలహాలు ఇవ్వండి. అంతే తప్ప నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు కదా. కనుక మనందరం కూడా తోటి సేవకులు కానీ, తోటి క్రైస్తవులు కానీ, ఇంకా ఇతరులు ఎవరి ఏళ్ళ కూడా కోపంతో మాట్లాడుతూ వాళ్ళని ద్రోహి అని, వ్యర్థుల అని, అలా అని ఇలాని పనికి మాలినటువంటి కోపాలు ప్రదర్శించి దేవుని ఉగ్రత గురి కావద్దు. అది నోటితో పాపం చేసేది. ఇది 3. 4వదిగా వ్యర్థమైన మాటలు. మత్తయి సువార్త 12:36-37 వ్యర్థమైన మాటలు చూడండి. టైంపాస్ మాటలు. అందుకని ఇక్కడ బైబిల్ చదువు, మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతులను తీర్పు పొందుతావు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుతావు. చూసారా, ఖాళీ కూర్చున్నాం కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటున్నాం, ఏమైందని అని చెప్పి అనుకోమాక. ఆ మాటలు పాపాలు అవుతాయి, ఆ మాటలు నీ నోటి పాపముగా మారిపోతుంది. దేవుని తీర్పులను నించోబెడతాడు దేవుడు. ఇక మరి చివరిగా ఇంకా 2 మాటలు ఏంటంటే, మాట తప్పకూడదు. యాకోబు రాసిన పత్రిక 3:2-12 వరకు మనం చదివితే, ఎవడైనను మాట యందు తప్పితే అట్టివాడు మాట యందు తప్పపోతే లోపం లేని వాడే తన సర్వ శరీరమును లోపరుచుకునే శక్తి గలవాడవుతాడు. మాట తప్పేమంటే ఇక అన్నీ దండగే. అందుకని నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలని యేసుప్రభువు చెప్పారు. మాట తప్పేవా నీ నోటితో పాపం చేసుకుంటున్నావు. ఇక చివరిగా కపటపు మాటలు, దాటిని డబుల్ మీనింగ్ మాటలు అంటారు. మొదట పేతురు రాసిన పత్రిక 2:21 క్రీస్తు మీకు మాదిరించిపోయాడు. ఎలాగా? ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. మరి నీ నోరు తెస్తే చాలామంది నోరు పైకి ప్రైజ్లాడు, లోపల ఇంకోటి ఉంటుంది. ఎదురుగుండా ఒకలాగా మాట్లాడతారు, చాటుకెళ్ళి ఇంకోలాగా చెప్తారు. ఇది కపటపు మాటలు. ఇలాంటి మాటల ద్వారా నోటికి పాపం, ఏమీ రాదు, ఉన్నది కోల్పోతావు తప్ప. చూసేవా, నోటి ద్వారా ఎన్ని విషయాలు మనం గమనిస్తే మళ్ళా చెప్తున్నాయనండి. ఇతరులను హింసించే మాటలు, దేవుని ఎదుట మొక్కుకొని దేవుని ఎదుట అన్న మాటలు మరి చెల్లించకుండా, దేవుని ఎదుట అనుకున్న మొక్కుబడి తీర్చకుండా, మరి దేవునికి ఎదుటే ఆ మాటలలో పాపం తెచ్చుకోవటం, కోపం ద్వారా వ్యర్థమైన సంభాషణలు, టైంపాస్ మాటలు, మాట తప్పుట, కపటపు మాటలు, ఈ విధాలుగా మనము పాపం చేస్తున్నాం. కనుక మరి ఈ నోటితో పాపం చేసే ఈ మాటలు మానుకొని దేవుని పవిత్రమైన పరిశుద్ధంగా జీవించాలి. నోటితో పాపం అంటే ఎలా ఉంటుందో నేను చెప్పినటువంటి మాటలు విని నీ నోటికి పాపము అంటకుండా కాపాడుకో. ఇది అనవసరమైనటువంటి విషయం.
దీని ద్వారా నీకేమీ రాదు, నోరు పారేసుకుంటే ఏమి రాదు. అదే పెద్దలు చెప్తారు కదా, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నట్టుగా అంటారు. మన మాట మంచిదైతే ఊరంతా మంచోళ్ళు అన్నట్టు అంటారు. కనుక యోబు భక్తుడు అంటున్నాడు, అన్ని శ్రమలు, హింసలు, బాధలు, విమర్శలు ఎదుర్కొన్నా, సైతాను శోధనలు ఎన్నో వచ్చినా కానీ ఆయన నా పాపము చేయటానికి నా నోటికి సోటి ఇయ్యలేదు. సోటి మాకండి, ఎవరిని హింసించమాకండి మాటలతో. దేవుని ఎదుట ఓ కష్టాలు చెప్పేసి తర్వాత మళ్ళీ మర్చిపోయి మొక్కుబోళ్ళు చెల్లించకుండా దేవుని ఎదుట మళ్ళీ నీ నోటికి పాపం అంటుకొనిమ్మకండి. కోపాలు బట్టి నోటికి పాపం అంటునిమ్మకండి. వ్యర్థమైన మాటలు అనుకుంటూ పాపంని నోటికి అంటునిమ్మకండి. మాట తప్పుటం ద్వారా మళ్ళా నీ నోటికి పాపాన్ని అంటనిమ్మకండి. కపట మాటల పాపం ద్వారా పాపము రానిమ్మకండి. చోటిమ్మకండి. దేవునికి చోటివ్వండి. దేవుడి అన్ని విషయాల్లో నీకు జయమిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.